ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖను నిర్వహించిన నారాయణ స్వామిని తొలిసారిగా సిట్ విచారిస్తోంది. దీంతో ఈ కేసు దర్యాప్తు ఆసక్తికరంగా మారింది. నారాయణ స్వామి నుంచి కీలక సమాచారం సేకరించే పనిలో ఉంది సిట్. ఇదే కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు వైసీపీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నారాయణ స్వామిని విచారణకే సిట్ పరిమితం చేస్తుందా? తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పుత్తూరు నివాసంలో 4 గంటలుగా ఆయన్ని క్వశ్చన్ చేస్తోంది సిట్. వైసీపీ హయాంలో జరిగిన మద్యం పాలసీలో మార్పులు, ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడం వెనుక ఎవరున్నారంటూ ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. డిజిటల్ చెల్లింపులు జరపకుండా ఎందుకు చేశారు, అలా చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నలు వేస్తున్నట్టు సమాచారం. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇంకొన్ని ప్రశ్నలకు తనకు సంబంధం లేదని చెప్పారట. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.